పైసలు వేస్తారు, అకౌంట్ ఖాళీ చేస్తారు, తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్కు క్రెడిట్ అలర్ట్. ఆ మెసేజ్ చూసి యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోని డబ్బు గాయం. డిపాజిట్ చేసిన మొత్తానికి చివర సున్నా చేర్చి అందిన కాడికి దోపిడీ. మెసేజ్ల రూపంలోని యూపీఐ లింకులు క్లిక్ చేస్తే అంతే. యూపీఐలో అడ్డగోలుగా పెరుగుతున్నటువంటి జంప్ డిపాజిట్ స్కామ్స్ అంటూ చూస్తా ఉన్నాం. జంప్ డిపాజిట్ స్కామ్స్. సో చాలా 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 అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ జంప్ డిపాజిట్ స్కామ్స్ ఏదైతే ఉందో ఇది లేటెస్ట్గా యూపీఐ ఏవైతే వాడుతున్నారో దాని ద్వారా ఇది జరుగుతుందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్లో ఎంతో కొంత డబ్బు డిపాజిట్ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. డిపాజిట్ చేసిన మొత్తానికి సున్నా చేర్చి వందలు వేలుగా వేల లక్షలుగా మార్చి కొట్టేస్తున్నారు. రీఫండ్ చేయకపోతే కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా యూపీఐ అడ్డాగా సాగుతున్నటువంటి సైబర్ మోసాలను జంప్ డిపాజిట్ స్కామ్స్ గా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ గుర్తించింది. పేమెంట్ గేట్వేస్, ఈ కామర్స్, జాబ్ పోర్టల్స్ టార్గెట్ గా జరుగుతున్నటువంటి ఈ కొత్త తరహా మోసాల పట్ల అలర్ట్ గా ఉండాలని ప్రజలకు సూచిస్తోంది. అన్ని రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు అలర్ట్స్ జారీ చేసింది. మనకు తెలియకుండానే ఎంతో కొంత డిపాజిట్ అయినట్లు మెసేజెస్ రాగానే వెంటనే యూపీఐ పేమెంట్ యాప్స్ ను ఓపెన్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. సున్నా చేర్చి ఏమార్చని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే ఆ ఫోన్ పే లేదా జీపే యాక్టివేట్ అవుతుంది. కానీ ఇలాంటి డిపాజిట్ జరిగినప్పుడు 10 నుంచి 30 నిమిషాల పాటు యూపీఐని వాడొద్దు. మనం ఆ లింకులు ఓపెన్ చేసామంటే స్కామర్లు ఫీడ్ చేసుకున్నటువంటి మొత్తం ఇతర ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మ్యూల్ అకౌంట్స్, కొనుగోలు చేసిన బ్యాంక్ అకౌంట్ల ద్వారా విత్డ్రా చేసుకుంటారు. ఇలాంటి మోసానికి గురైతే వెంటనే 1930 లేదా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి ఎక్కడైనా మీకు ఈ కొత్త అకౌంట్లలో మీ డబ్బును జమ చేయడం ద్వారా మీకు ఒక యూపీఐ లింక్ వస్తుంది. ఆ యూపీఐ లింక్ క్లిక్ చేయగానే మీ అకౌంట్లో ఉన్నటువంటి శాంతం నాకు ఇచ్చేస్తారు. దయచేసి అదందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి మోసాల పట్ల కొంత జాగ్రత్తతో ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.